హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిస్టర్ ఐ. నేను మీ ఉమా. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ అందరూ మాట్లాడేది మీకు తెలిసిందే, బిగ్ బాస్. ఎస్, ఇంకొక 2 డేస్లో ఎండ్ అయిపోతుంది. విన్నర్ ఎవరా అని చెప్పేసి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో బిగ్ బాస్ జర్నీ మాట్లాడుకుంటే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, మీ ఫేవరెట్ ఎవరు, బయట టాక్స్ ఏం నడుస్తున్నాయి అన్నీ డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ ఒక కామన్ మ్యాన్గా లోపలికి వెళ్ళి చాలా కష్టపడి పెద్ద సెలబ్రిటీ అయిన ప్రశాంత్ గురించే స్టార్ట్ చేద్దాం. ఎస్, చాలామంది దానిలో ఉన్న వాళ్ళ అందరూ ఏదో ఒక దీనిలో మూవీలో అయినా అయి ఉండొచ్చు, సీరియల్లోనే అయినా ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ ఏదైనా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళే ఉన్నారు. కానీ పల్లవి ప్రశాంత్ అనే ఒక పర్సన్, ఒక రైతు బిడ్డ, ఒక రైతు. సో తనేంటి అంటే తన ఎప్పుడైనా సరే బిగ్ బాస్ మీద ప్యాషను, నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని తన ఏమ్గా పెట్టుకొని బిగ్ బాస్కి వెళ్ళాడు. అదే అన్నపూర్ణ గేట్ వరకు వచ్చి చాలాసార్లు వీడియోస్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. సో దీనిలో మాట్లాడితే కనుక చాలా కష్టపడే మనస్తత్వం అండి. సో అదే చాలామందికి నచ్చింది. తనకు ఒక మంచి ఫ్యాన్ బేస్ కూడా వచ్చింది. లైక్ చెప్పాలి అంటే ఇన్ మై ఇంటెన్షన్ నాకు ఎలా అనిపించిందంటే, ఇంతకుముందు బిఫోర్ సీజన్స్ చూసుకుంటే కౌశల్ ఆర్మీ అని చెప్పేసి అంతకుముందు మనకి చాలామంది ఫామ్ అవ్వడము చేయడం ఇదంతా చేశారు. సో తిని కూడా బయటికి తినికి ఇంకా ఎలాంటి పిఆర్ కూడా లేరు. అయినా కానీ తనకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకు అంటే తన కష్టపడిన దాన్ని బట్టే. ఎస్, ఆ లోపలికి వెళ్ళినప్పుడు ప్రతిదీ ఎంతంటే చాలా యాక్చువల్గా మనం అనుకుంటూ ఉంటాము, ఒక రైతే కదా, తనకి ఏం తెలుసు, తను ఏం చేస్తాడు ఏంటి అనుకుంటారు. మీరు కనుక రెగ్యులర్గా చూస్తూ టాస్క్లు చూస్తే కనుక ఏ టాస్క్ అయినా సరే అక్కడ పజిల్స్ ఫిల్ చేయడమే కానీ, గ్రీన్ రెడ్ ఇట్లానే కానీ, రీసెంట్గా చూసుకుంటే ఒక ఇసుక అక్కడైతే కనుక రైతు పర్ఫెక్ట్ అనిపించాడు. అందరు చాలా ఇబ్బంది పడ్డారు. ఏంటి అంటే అరే ఆ ఇసుకలో నుంచి బయటికి రావడానికి తను ఇట్లా ఈజీగా బయటకు వచ్చేసాడు. సో అది తన ఎంతైనా సరే రైతు బిడ్డ కాబట్టి తనకి ఎట్లా వెళ్ళాలి ఏంటనేది బాగా ఈజీగా తెలుసు, వెళ్ళాడు. అదే కాదు, ప్రతి విషయంలోనే ప్రతి గేమ్లోనూ తన 100%. అండ్ సో ఇంకొకటి అంటే ఎక్కడ గేమ్ని కావాలని చెప్పేసి పక్కన వాళ్ళ మీద ఆర్గ్యూ చేయడం అలా ఏం చేయకోకుండా, ఫోల్ గేమ్స్ కూడా ఆడుకోకుండా చాలా బాగా ఆడాడు. సో అలా తను ఆడడం వల్ల అండ్ ఈరోజు ఇంకా ఒక 2 డేస్లో రిజల్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొక టాపిక్ కూడా బయట ఏం నడుస్తుంది అంటే కామన్ మ్యాన్ కాబట్టి తనకి కప్పు ఇవ్వరు. సో నేను చాలామందిని బైట్స్ తీసుకోవడం ఇలా అంతా జరిగింది. అండ్ ఇంకొక టాపిక్ వచ్చేసి పల్లవి ప్రశాంత్కి ఓట్ చేస్తే రింగ్ చేస్తుంటే, కాల్ చేస్తుంటే తన నెంబర్కి అసలు కలవడం లేదు. ఇది కావాలని ఇది బిగ్ బాస్ వాళ్ళు చేస్తున్నారు. మిగతా అమర్దీప్ అందరూ మిగతా కంటెస్టెంట్లు ఉన్న వాళ్ళందరికీ, ప్రియాంకకి అందరికీ కాల్ చేస్తుంటే అది కాల్ రింగ్ అవుతుంది. బట్ పల్లవి ప్రశాంత్కి మాత్రమే కాల్ రింగ్ అవ్వట్లేదు. సో ఎందుకు? మనకి చూస్తే కనుక చాలా వీడియోస్ మీరు కూడా చూసే ఉంటారు, వైరల్ అవుతూ ఉన్నాయి. ఏంటి అంటే పల్లవి ప్రశాంత్కి కాల్ చేసి డైరెక్ట్గా మనకు ఆ వీడియో పెడుతున్నారు. కాల్ చేస్తే కనుక ఆ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇదేమన్నా కావాలని స్క్రిప్టెడా అని చెప్పేసి బయట చాలా నెగిటివ్ పబ్లిసిటీ ఉందండి ఈ ఒక్క విషయంలో మాత్రం. అదే కాదు, ఒక కామన్ మ్యాన్కి ఇస్తే ఇంకా ఎలా ఉంటుంది రియాక్షన్ అని చెప్పేసి చూస్తున్నారు. ఇంకొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారు అంటే శివాజీ గారు మీరు చూస్తే కనుక శివాజీ గారు ఒక 2 డేస్ బ్యాక్ కూడా ఒక కాన్వర్సేషన్లో, నేను కనుక ఈ హౌస్లో లేకపోతే పల్లవి ప్రశాంత్ని అస్సలు ఆడనిచ్చేవాళ్ళు కాదు, తను ఇంకా ముందుకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు అని పల్లవి ప్రశాంత్ అండ్ మన శివాజీ గారు ఇద్దరు కాన్వర్జేషన్ జరిగితే తను కూడా అవునన్నా, నువ్వు లేకపోతే కనుక నేను ఇట్లా ఉండేవాడిని కాదు, నేను చేయలేకపోయేవాడినేమో, నాకు ఎవరు సపోర్ట్ లేరు కదా అని చెప్పేసి అన్నారు. బట్ శివాజీ గారు ఇంటి పెద్ద అనే ఆ దీనికి చాలా బాగా న్యాయం చేశారు. తను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇంకొక టాపిక్ మాట్లాడుకుంటే పల్లవి ప్రశాంత్ మొన్న ఒక కాఫీ తీసుకొని వెళ్ళి శివాజీ గారికి ఇచ్చారని చెప్పి నువ్వు తనకి తనకి పనులు చేయడానికి నువ్వు అక్కడికి వెళ్ళావా, తను నేను పనులు చేయడానికి ఏమన్నా అట్లా ఉన్నావా అని చెప్పేసి నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారు. యా ఫైన్, కరెక్టే. అండ్ సో అదేవిధంగా దానిలో చాలామంది ఫుడ్ వచ్చినప్పుడు అక్కడ అమ్మరు ఏంటి, మిగతా వాళ్ళు ఏంటి, అందరూ ఆ ఫుడ్ అంతా చాలామంది తనకి ఇవ్వకోకుండా పూతరేకులు అవి కూడా వచ్చినాయి. అవన్నీ ఇవ్వకోకుండా తినేసి మళ్ళీ ఇంకా ప్రియాంక కోసం దాచిపెట్టి మరి తను అడిగితే లేదు అయిపోయింది నేను తినేసానని చెప్పి, లేదు లోపల 2 ఉన్నాయి, నేను ఆల్రెడీ ఒకటి తిన్నాను ప్రియాంక, సో నువ్వు కూడా తిను,
ఇంకొకటి నాకు ఉంచు అని చెప్పి చాలా క్లియర్ కట్గా మనకి అక్కడ విజువల్స్ అండ్ వీడియో అంతా ఉంది. మరి ఇదంతా నాగార్జున గారికి బిగ్ బాస్కి కనిపించట్లేదా? కావాలని ఇంటెన్షనల్గా చేస్తున్నారు. అక్కడ అసలుకి అమర్దీప్ది చాలా ఇంత నెగిటివ్ ఉన్నా సరే తన గేమ్లో ఏది లేదు. ప్రతి వీక్ తను చెప్పే రీజన్ ఏంటి? నేను నెక్స్ట్ వీక్ బాగా ఆడతాను, నెక్స్ట్ వీక్ బాగా ఆడతాను. సో మిగతా ప్రశాంత్తో కంపేర్ చేసుకుంటే అంత గేమ్ అయితే తను ఏమీ ఆడలేదు. కానీ ఎందుకు ఈ స్టార్ మా బ్యాచ్ని వరకు మా టీవీ వాళ్ళు ఏమీ అనరా అనే ఒక నెగిటివిటీ చాలా బాగా కనిపిస్తుంది. ఎస్, ఎందుకంటే వీళ్ళు ఎట్లయినా సర్వే అవుతున్నారు. ఎందుకు ఏమన్నా సరే దాన్ని పెద్ద దీనిగా చూసుకోవట్లేదు. ప్రియాంక కూడా తను టచ్ చేసింది, నన్ను టచ్ చేశాడు పల్లవి ప్రశాంత్ గేమ్లో అది ఇది అని చెప్పేసి దాని గురించి చాలా మాట్లాడింది. బట్ అంతకుముందు వేరే వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు తను పట్టుకొని పక్కకు కూడా తోసేయడం, తను ఇలా హక్ చేసుకొని పక్కకు తోసేయడం ఇదంతా చేశారు. బట్ అప్పుడు ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు. సో దీన్ని మాత్రమే పల్లవి ప్రశాంత్ ఒక చిన్న ఇక్కడ ఒక పాయింట్ దొరికినా సరే తను ఒక పెద్ద భూతంతో పెట్టి చూపిస్తున్నారు. సో కంటెంటెస్ట్లు అంటే అక్కడ ఉండేవాళ్ళు అంటే ఫైన్, వాళ్ళంటే ఏదో రైవల్టీ ఉంటుంది, వాళ్ళ మీద నేను చూపించాలి, నేను గెలవాలి అని అనుకుంటారు. బట్ అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉండి అక్కడ అవన్నీ చూస్తున్నారు కదా. కానీ స్టార్ మా వాళ్ళు కానీ అండర్ నాగార్జున గారికి కానీ ఇవి ఏం కనిపించట్లేదంటారా? సో నాకైతే అలానే అనిపించింది. నేను ఇదేమి డైరెక్ట్గా వచ్చి మీ కెమెరా ముందు నేను చెప్పట్లేదు. సో నేను బయటకు వెళ్ళి చాలామంది పబ్లిక్ని నేను అడిగి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలామంది ఏం చెప్తున్నారంటే కావాలని ఇట్లా స్టార్ మా బ్యాచ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు. సో ఇంకా ఒక్కొక్కరు చూసుకుంటే శివాజీ గారు ఎంత పెయిన్ అంటే ఆయన హ్యాండ్ పెయిన్, ఎంత పెయిన్ వచ్చినా సరే చాలా బాగా ఆడారండి. నాకైతే ఎక్కడ గివప్ అనేది ఇవ్వలేదు. సో హార్డ్ వర్క్ అండ్ ఇంట్లో కూడా అందరికీ సపోర్ట్ చేస్తూ చాలా బాగా చేయడం జరిగింది. సో ఎంతవరకు అంటే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పోనీలే నువ్వు తీసుకుని ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇట్లా చాలా చేసుకుంటూ వచ్చారు శివాజీ గారు. ఇంకా వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడైతే అసలుకి ఆ వీడియోస్ అందరూ ఎన్నిసార్లు చూసుంటారో కానీ నేనైతే చాలాసార్లు చూశానండి. వాళ్ళ అబ్బాయి వచ్చి ఒక డాక్టర్గా ట్రీట్ చేస్తున్నప్పుడు అలా కూర్చొని మొత్తం అయిపోయింది, తినే ప్రాబ్లం చెప్పాక ఓకే సార్ ఫైన్ నాకు బాగానే ఉంది అని చెప్పేసి తను ఇలా టర్న్ అయ్యి వెళ్తున్నప్పుడు నానా అని పిలిస్తే తను షాక్లో అలా చూసి అసలుకి ఎంత ఎమోషనల్ అయ్యారంటే ఈ వీడియో చాలా వైరల్ అయింది. నేనే కాదు చాలామందికి ఈ వీడియో నచ్చింది. అండ్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఎంత బాగుందనేది చాలా బాగా అనిపించింది. అంటే నాకు ఒకేసారి లోపలికి తీసుకురాగానే హౌస్ లోపలికి తీసుకొని వచ్చారు కదా వాళ్ళ అబ్బాయిని, నా కొడుకు అని చెప్పినప్పుడు సీరియస్గా నాకు మిర్చి సినిమాలో ప్రభాస్ గారు ఎంట్రీ ఎట్లా చూపించారో అలా చూపించారనిపించిందండి. మీకేమనిపించింది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అలానే అనిపించింది. అండ్ తను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఫారెన్ వెళ్తున్నారు సమ్ స్టడీ పర్పస్. సో నేను వెళ్ళే వరకు కూడా ఉంటారో లేదో అన్నట్టు కాన్వర్జేషన్ ఫస్ట్ నుంచి మనకు చూపిస్తున్నారు బిగ్ బాస్లో శివాజీ గారు మాట్లాడేది. సో తను వచ్చి లేదు నాన్న నువ్వు వచ్చే వరకు నేను ఉంటానో లేదో నేను వెళ్ళిపోతాను అనగానే శివాజీ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. సో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయినా కానీ లేదు నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉంటారని కమ్ డౌన్ చేయడం కానీ వాళ్ళ బాండింగ్ కానీ సూపర్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వీక్ అప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళ చిన్న అబ్బాయి వేరే లెవెల్ అనమాట. అసలుకి పటాకా అని చెప్పొచ్చు. డైరెక్ట్గా రావడమే అసలుకి శోభా ఆంటీ అని చెప్పేసి పిలిచారు. రావడమే శోభా ఆంటీ అని చెప్పేసి పిలిచారు. అసలుకి మామూలుగా కామెడీ కాదు, శోభా ఆంటీ అని చెప్పేసి పిలవడంతో అందరూ హౌస్లో ఒక్కసారి అలా షాక్ అయిపోయారు. ఎస్ అంతేకాదు మీరు చూస్తే కనుక శివాజీ గారి వైఫ్ ఇప్పుడు వరకు ఎప్పుడు బయటికి కెమెరాస్ ముందు మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా రావడం కెమెరాస్ ముందు, నాకు తెలిసినంత వరకు కెమెరాస్ ముందు ఇప్పుడే రావడం. యాక్చువల్గా ఇంకొక విషయం మీకు తెలియదు ఏంటంటే ఆవిడ ఒక హీరోయిన్. ఎస్, మూవీ నేమ్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆల్రెడీ ఒక 2 మూవీస్ చేశారు. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు వరకు బయటకు అనేది రాలేదు. సో శివాజీ గారు చాలాసార్లు కాన్వర్జేషన్లో మాట్లాడడం జరిగింది. నేను పాలిటిక్స్ గురించి ఇంతే మాట్లాడతాను, నాకు నచ్చిన వాళ్ళ గురించే నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పారు. సో ఆయన ఇంకొక బయట నడుస్తున్న స్టార్టింగ్లో, ఇది నేను చెప్పే పాయింట్, ఇది స్టార్టింగ్లో గేమ్ ఆడిన తర్వాత కొన్ని వీక్స్ గడిచిన తర్వాత కదా, స్టార్టింగ్లో అందరు ఏమన్నారు అంటే శివాజీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఆ బ్రాండ్ యూస్ చేసుకొని బిగ్ బాస్కి వెళ్ళారన్నారు.
ఎస్, దీనిలో మీకు ఎంతమందికి ఇది నిజం అని అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ తర్వాత ఆ గేమ్ చూసిన తర్వాత ఎవరు ఈ టాపిక్ గురించి మాట్లాడేది. ఫస్ట్ ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ బయట ఎక్కువ ఈ టాపిక్ మాట్లాడడం వల్లనే వెళ్ళడం జరిగింది అని చెప్పేసి మాట్లాడారు. కానీ గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తన హుందాగా పెద్దరికంగా నిలబెట్టుకున్నారు. అసలుకి అందరూ నాగార్జున గారు ఏమైనా మాట్లాడితే అవునండి, సారీ అండి, నెక్స్ట్ టైం రిపీట్ కాదు, నెక్స్ట్ వీక్ చేయము అని చెప్పి చాలా దీనిగా చెప్తారు. బట్ తన స్టాండ్ అనేది, తన క్యారెక్టర్ అనేది మనకు శివాజీ గారు ఎక్కడ చూపించారంటే లాస్ట్ వీక్లో, ఇలాంటి కూతురు నాకు ఉంటే, లేదు ఇలాంటి అమ్మాయి మా ఇంట్లో ఉంటే కాలేజ్ తొక్కుతాను అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు అది తన ముందు అనలేదు, బట్ బయట కాన్వర్జేషన్ అదే హౌస్లో జరిగింది. నువ్వు ఇలా చెప్పడం తప్పు, దీనివల్ల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకి వచ్చేవాళ్ళు ఏదైనా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అయ్యిద్ది అంటే శివాజీ గారు ఒక డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ అదే ట్రెండ్ అవుతుంది. అంటే నేను మాట్లాడితేనే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం మానేస్తారండి, అంటే ఇదంతా చూస్తే ఓకే కానీ నేను చెప్తేనే అట్లా జరిగిందా అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పారు. మామూలు ట్రెండ్ అవ్వట్లేదు. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఎవరిని ఎక్కువ చేయాలని కాదు, ఎవరిని తక్కువ చేయాలని కాదు. సో అక్కడ నా ఇంటెన్షన్ నాగార్జున గారిని ఏమైనా తక్కువ చేయాలి, శివాజీ గారిని ఎక్కువ చేయాలని కాదు. సో క్యారెక్టర్, ఒక మనిషికి ఉండే ఒక క్యారెక్టరు, మన ఎదురుగా ఉండే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా ఎవరైనా సరే ఆ స్టాండ్ అంటారు చూసారా, మనం చేసింది తప్పైతే అవును బాబు గారు నేను చేసింది తప్పు, ఆ మాట అనడం తప్పు, కానీ అది అందరు అమ్మాయిలకి ఎందుకు మీరు దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు, నేను అనింది వాళ్ళనే సో అని చెప్పి చెప్పారు. ఎంత స్టాండ్ తీసుకున్నారు అంటే ఇక నేను ఇంట్లో నోరు మూసుకొని కూర్చోవాలి, ఏం మాట్లాడకూడదు, నేను చెప్పకూడదు. ఎస్ ఫైన్, నేను ఆ మాట అన్నాను, నిజంగానే కోపంలో అన్నాను. ఇలా వాళ్ళ బిహేవియర్ చూస్తే ఫస్ట్ నుంచి ఎంత రెచ్చగొట్టారో మీరంతా చూడండి అని చెప్పేసి చెప్పారు. సో దాని గురించి ఒక టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ ఏదో తను కొరికితే ఇది డాక్టర్ వచ్చి ట్రీట్ చేశాడు అండ్ సో అర్జున్ కూడా వచ్చి చెప్పాడు సమ్ టీత్ ఉన్నాయి అని చెప్పేసి. కానీ నాగార్జున గారు ఒకటే చెప్తా ఉన్నారు, బ్లడ్ వచ్చింది కొంచెం నేను లైట్గా నేను తుడిచేశాను అంటే అది లేదు, నేను డాక్టర్కి కాల్ చేసి కనుక్కొనే వచ్చాము, అక్కడ ఎలాంటి మార్క్స్ లేవు అని అన్నారు. సో ఇక్కడ అర్జున్ కూడా కనుక్కున్నారు, ఏంటి తను నువ్వేమైనా చూసావా ఏంటి అని చెప్పేసి అర్జున్ కూడా అడగడం జరిగింది. కానీ ఏది అడిగినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళకి ఫేవరిజంగా అక్కడ బయట నడుస్తున్నప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఇది ఏంటి అంటే ఫేవరిజం. ఎస్, మా టీవీ స్టార్ మా బ్యాచ్ ఒక ట్యాగ్ వచ్చిందంటలో అస్సలు కొంచెం కూడా ఇవ్వలేదండి. మా టీవీ స్టార్ మా బ్యాచ్కి మాత్రమే సపోర్ట్ చేస్తారు. అంటే అమర్దీప్ నెట్టలేదా, తోయలేదా, తన గేమ్లో ఎలాంటి ఇది చేయలేదా, తను ఎందుకు క్షమాపణ చెప్పలేదు? మరి సరే ఫైన్, బ్లడ్ వచ్చేసేసి ఇది అంత మార్క్స్ లేవనుకోండి, కానీ తను కొరికాడు అని చెప్పి అక్కడ మనకి అర్జున్ చెప్పాడుగా. సో చెప్పినప్పుడైనా ఎందుకు అట్లీస్ట్ తనకెందుకు సారీ చెప్పించలేదు, నాగార్జున గారు ఎందుకు సారీ చెప్పించలేదు? సో నాగార్జున గారికి ఇచ్చిన స్క్రిప్ట్లో ఆ డైలాగ్ రాయలేదా? అలానే అనిపించింది నాకు. అంత పాయింట్ టు పాయింట్ మాట్లాడినప్పుడు అందరి గురించి, శివాజీ గారి గురించి, ప్రశాంత్ గురించి ఇంత పిన్ టు పిన్ మాట్లాడారు. ఎవరు మిస్టేక్ ఉంటే ఇద్దరితో సారీ చెప్పిస్తారు నాగార్జున గారు, కానీ ఎందుకు పల్లవి ప్రశాంత్ అంటే మాత్రమే అంత చిన్న చూపు? సో అదే కాదు, అందరూ మీ అమౌంట్ని మీరు ఏం చేస్తారు అన్నప్పుడు పల్లవి ప్రశాంత్ నా అమౌంట్ని నేను రైతులకి ఇస్తాను, నాకు డబ్బుల కోసం కాదు, నాకు బిగ్ బాస్ అంటే ఇష్టము, అందుకే నేను వచ్చాను, ఈ డబ్బులు ఏదైనా రైతులకి పంటలు పండని ప్రాబ్లమ్స్లో రైతులకి నేను ఇస్తాను అంటే కనీసం ఇట్స్ గుడ్ అని కొంచెం కూడా అప్రిషియేట్ చేయలేదు ఆయన. నిజమా, నీకు అది ఎలా తెలిసిద్ది అని క్వశ్చన్స్ వేశారు, దానికి ఆన్సర్స్ కూడా పల్లవి ప్రశాంత్ చెప్పాడు. కానీ అది కరెక్టా కాదా ఏంటా అని చెప్పేసి ఒక చిన్న అంటే మనం ఎవరైనా ఏదని చెప్తే నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను నాకు వచ్చిన అమౌంట్తో అంటే ఇట్స్ గుడ్ అని ఒక చిన్న అప్రిసియేషన్ కూడా ఎందుకు లేదు పల్లవి ప్రశాంత్కి? అది కూడా స్క్రిప్ట్లో లేదా నాగార్జున గారికి నచ్చలేదా? అంటే ఇది నా సైడ్, ఇది నాదే కాదు, బయట కూడా నేను చాలా బైట్స్ తీసుకున్నాను. మీరు ఇదే ఛానల్లో చూస్తే వాళ్ళు నన్ను ఇదే చాలామంది అడిగారు. ఇంకొక విషయం వస్తే ప్రియాంక, నేను మా అమ్మ నాన్నకి ఏం లేదు, నేను హౌస్ కట్టిస్తాను అనగానే చాలా హ్యాపీ, చాలా మంచి పని చేస్తాను అప్రిషియేట్ చేశారే. అలానే అందరినీ అప్రిషియేట్ చేసినప్పుడు ఎందుకు పల్లవి ప్రశాంత్ అంటే ఒక కామన్ మ్యానా, అంటే చెప్పడానికి మాత్రమే మేము అందరూ ఈక్వలే, హౌస్లో వాళ్ళు ఈక్వలే, వీళ్ళు ఈక్వలే అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వడానికే పనికొస్తుందా? లోపల సీరియస్గా మాత్రం ఓన్లీ ఫర్ స్టార్ మా బ్యాచ్కి మాత్రమే కాల్స్ కలుస్తాయి, స్టార్ మా బ్యాచ్కి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. అక్కడ భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు పల్లవి ప్రశాంత్ ఏ మిస్టేక్ చేసినా పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు కదా. మరి అందరినీ కూడా అదే భూతద్దంలో పెట్టి చూపించాలి కదా. ఎందుకు స్టార్ మా బ్యాచ్ని, ఆ సీరియల్ బ్యాచ్ని మాత్రమే చూపిస్తున్నారు? నిన్నటి వరకు కూడా
శోభ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. రోజు అందరు బయట ఎంతో నెగిటివిటీ ఉంది. ఎస్, శోభ మీద చాలా నెగిటివిటీ ఉంది. తను ఎట్లా అంటే తను అట్లా దానికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంది. శివాజీ గారు చాలా చెప్పారు, వీళ్ళు ఫస్ట్ నుంచి గేమ్ని ఎంత ఇరిటేట్ చేస్తున్నారు పీపుల్ని, వాళ్ళని ఎంత ఇది చేస్తున్నారు అని చెప్పేసి. సో కానీ వాళ్ళని మొన్నటికి కూడా ఇంకా అప్పటికి కూడా తను కనుక తీసేయకపోతే స్టార్మా బ్యాచ్ ఓన్లీ సీరియల్లో ఉన్న వాళ్ళ వరకు పెట్టుకొని బిగ్ బాస్ చేసుకోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు బయట పబ్లిక్. నాకు తెలిసి దాని గురించే బయటకు పంపించుంటారనిపించేది. లేదు అంటే శోభాను కూడా విన్నర్ చేసినా కొంచెం కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి బయట టాక్ నడుస్తుంది ఏంటంటే విన్నర్స్ ఎవరు. సో దీని గురించి మాట్లాడుకుంటే టాపిక్ శివాజీ. ఇప్పుడు టాప్ 5లో శివాజీ గారు కానీ, లేదంటే యావర్ కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, వీళ్ళ రెమ్యునరేషన్స్ మనం చూసుకుంటే కనుక శివాజీ గారికి ఆల్రెడీ ఇప్పుడు గెలిస్తే బిగ్ బాస్ ఇది టైటిల్ గెలిస్తే ఎంత అమౌంట్ వస్తుందో ఆల్మోస్ట్ తనకి ఇన్ని వీక్స్లో అంత అమౌంట్ వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరిలో హై పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరంటే మన శివాజీ గారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ అమౌంట్స్ ఉన్నవాళ్ళు. ఆల్రెడీ ఆటా సందీప్ వచ్చారు, వెళ్ళిపోయారు. ఆయన కూడా హై పెయిడ్ కాబట్టి వన్ ఆఫ్ ది రీజన్ ఫస్ట్ ఎలిమినేషన్కి వెళ్ళిపోయారు. తనకి పౌరాస్త్రాలు చాలా వచ్చినప్పటికీ. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పల్లవి ప్రశాంత్, యావర్ అండ్ ప్రియాంక మీద కూడా చాలా నెగిటివిటీ ఉంది. అంబటి అర్జున్ వచ్చేసి ఆట చాలా అంటే చాలా బాగుంది, చాలా ఫేర్గా ఆడుతున్నాడు. సో అర్జున్ ఫస్ట్ నుంచి ఉంటే డెఫినెట్గా అర్జున్ మేబీ డెఫినెట్గా ఛాన్స్ ఉండేది, విన్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా అనుకున్నాను. ఎందుకంటే చాలా పొలైట్గా, ఫేర్గా, స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు అర్జున్ గేమ్ కూడా చాలా బాగా నచ్చింది. నాకే కాదు చాలామందికి నచ్చింది. కానీ తన మధ్యలో కాబట్టి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి తను తీసుకోవడానికి మ్యాక్సిమం ఆఫ్ తను విన్నర్ చేయడానికి ఛాన్సెస్ అయితే లేదు. మేబీ చెప్పొచ్చు ఇది ఉల్టా పుల్టా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అలా కూడా అవ్వచ్చేమో. నా ఒపీనియన్ అయితే చేయరేమో. ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళని వదిలేసి మధ్యలో తీసుకున్న వాళ్ళని ఎలా విన్నర్ చేస్తారు, బయట కూడా దాన్ని ఒప్పుకోరు కాబట్టి అట్లా చేయరేమో అని అనుకున్నాను. ఓకే. అండ్ సో ఇంకొకటి ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ చాలా లో రెమ్యునరేషన్. తనకి ఇంకొక పాయింట్ కామన్ మ్యాన్కి ఇవ్వడం వల్ల బిగ్ బాస్ది ఇది ఏమైనా తగ్గిపోయిద్దని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే ఇమేజ్ ఏమైనా తగ్గిపోద్దా? బిగ్ బాస్ ఇమేజ్ ఏమైనా తగ్గిపోయిద్ది అనుకుంటున్నారా? చూడాలి. అది ఇది కాకపోతే అండ్ యావర్ ఆల్సో టూ గుడ్. తనకు కోపం వస్తే అరుస్తాడు, చేస్తాడు తప్ప. ఇప్పుడు ఈ 3 మెంబర్స్ ఒక గ్రూప్గా కూడా ఫామ్ అయ్యారు. అంటే చాలా స్పై ఇలా గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురిది కలిపి స్పై అని పెట్టడం జరిగింది. సో నేనైతే యావర్కి ఇస్తారా, లేదు అంటే మన శివాజీ గారికి ఇస్తారా, పల్లవి ప్రశాంత్కి ఇస్తారా? సో చాలా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. నాకైతే ఆల్రెడీ శివాజీ గారికి విన్నింగ్ అంత అమౌంట్ రెమ్యునరేషన్ దీనిలోనే వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో కనిపిస్తుంది ప్రియాంక అండ్ యావర్, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్. సో అంబటి అర్జున్ తిను మధ్యలో వచ్చాడు కాబట్టి మ్యాక్స్ ఆఫ్ ఛాన్స్ లేదు. సో ప్రియాంక, పల్లవి ప్రశాంత్, యావర్, వీళ్ళు ముగ్గురులో మీరెవరు విన్నర్ అనుకుంటున్నారు? నేనైతే మేబీ దీనికే ఇస్తారేమో, యావర్కి ఇస్తారేమో అనుకుంటున్నాను. ఎస్, ఎందుకు అంటే సో తను ఆల్రెడీ సీరియల్స్ అవి చేశాడు, దాంతోపాటు శోభతో పాటు కొన్ని సీరియల్స్ చేశాడు. సో మేబీ తనకి కొంచెం ఇస్తే ఏమైనా బెటర్ ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారా? ఒకవేళ కనుక పల్లవి ప్రశాంత్కి ఇస్తే ఇస్ ఎ జెన్యూన్ అని చెప్పేసి చాలామంది టాక్. ఎందుకు అంటే మీరెందుకు ముందే దీన్ని డిసైడ్ చేస్తున్నారు అంటే అలా ఇవ్వకూడదు అనుకుంటే ఓటింగ్ దీనిలో పల్లవి ప్రశాంత్ది ఎందుకు ఆపేశారు? మనకి వీడియోస్ క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్కి మనం కాల్ చేస్తే కాల్ కనెక్ట్ కావట్లేదు. సో రీజన్ ఏంటి అంటే ఓటింగ్ది పోల్ చూపించకుండా ఉండాలని చెప్పేసి పల్లవి ప్రశాంత్ది ఓటింగ్ తగ్గేయడానికనే ఆ ఫోన్ కలవట్లేదా? మిగతా వాళ్ళందరికీ కాల్ చేస్తుంటే కాల్ రింగ్ అవుతుంది. ఓన్లీ ఫర్ పల్లవి ప్రశాంత్కి మాత్రమే కాల్ రింగ్ అవ్వట్లేదు తనకు ఓటింగ్ వేయడానికి. మరి ఎలా అంటే చాలామంది చదువుకొని వాళ్ళు ఉంటారు, వేరే పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి వెబ్సైట్స్కి వెళ్ళి హాట్స్టార్కి వెళ్ళి ఇలా అన్నీ చేయడం వాళ్ళకి తెలియదు. ఒక స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తే ఈవెన్ అది ఒక చిన్న నాలెడ్జ్ కాబట్టి స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తే డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళకు ఓట్ వేస్తారు. సో అలాంటి ఫెసిలిటీ కూడా బిగ్ బాస్ ఎందుకు అట్లా చేస్తుంది అంటే దీన్ని ఫేవరిజమే అంటారు కదా, స్టార్మా ఫేవరిజమే అని చెప్పేసి అంటారు. సో ఆ ప్రాస్పెక్టివ్లో చూసుకుంటే మేబీ ఎవరు విన్ అవ్వచ్చు. సో ఎవరు విన్ అయినా నా దీనిలో చెప్పాను కదా, నేను ఇదే ఎందుకు మాట్లాడతానంటే నేను విన్న అనాలిసిస్, నేను చూసిన అనాలిసిస్ ఇప్పుడు వరకు మొత్తం అన్నిట్లో చూసిన దానిలో ఇట్లా ఉంది. సో లోపల వెళ్ళిన వాళ్ళకి ఎంత బెనిఫిట్ అయిద్దో, ఏం బెనిఫిట్ అయిద్దో నాకు తెలియదు. కానీ శోభ మీద చాలా నెగిటివిటీ ఉంది.
ఆల్రెడీ తను బయటకు వచ్చేసింది. మీరు బిగ్ బాస్ బస్లో కూడా చూస్తే నేను అనలేదు అని చెప్పేసి అంటే, లేదు గీతూ రాయల్ మీరు అన్నారు అని ప్రూఫ్స్తో సహా చూపించింది. సో చాలా నెగిటివిటీ అయితే ఉంది. సందీప్ మాస్టర్ అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్గా చెప్పారు, రెమ్యునరేషన్ నాకు బాగా ఇచ్చారు, ఫైన్, నేను అనుకున్న దీనికి సాటిస్ఫైడ్, బట్ నేను ఇంకా కొన్ని వీక్స్ ఉంటే బాగుండేది. వన్ ఆఫ్ ది రీజన్ నాకు రెమ్యునరేషన్ ఎక్కువ అవడం వల్ల కూడా నన్ను తీసేసి ఉండొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే హౌస్లోకి వెళ్ళే ముందే సందీప్ మాస్టర్కి ఒక ప్రోగ్రాంలో దీనిలో టైటిల్ విన్నర్గా గెలిచారు. సందీప్ మాస్టర్ అండ్ జ్యోతి ఇద్దరు కలిసి ఒక టైటిల్ విన్నర్ గెలిచారు. సో ఆబ్వియస్లీ అది గెలిచిన వెంటనే దీనికి వెళ్ళడం జరిగింది. సో రెండు కూడా ఎందుకు ఇవ్వాలి అని ఒక థాట్ దీనిలో కూడా మళ్ళీ పంపించారేమో. ఇంకొకటి మిస్ అయింది మీరు చూడాలి, ఎందుకంటే ఎవ్రీ టైం బిగ్ బాస్లో ఒక కపుల్ ఉంటారు. సో మేము అడిగితే కనుక రీసెంట్గా మేము జ్యోతి రాజ్ని సందీప్ని అడిగితే జ్యోతి గారు ఒకటే అన్నారు, నాకు కూడా ఆఫర్ వచ్చింది కానీ బట్ బయట వర్క్స్ అన్ని నేను చూసుకోవాలి కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు, ఇదే రీజన్తో నేనైతే లోపలికి వెళ్ళలేదు అని చెప్పేసి చెప్పారు. సో బిగ్ బాస్ గురించి అయితే నా అనాలిసిస్ ఇదండి. మీకు దీనిలో ఫేవరెట్ ఎవరు, ఎందుకు నచ్చారు, లేదు వీళ్ళు నాకు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు అనేది కింద కామెంట్ సెక్షన్కి రండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మిస్టర్ ఐ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.